ప్రభుత్వం నిన్నటి రోజున హడావిడిగా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాల నుంచి 1.5% కోత విధించి ఎలాంటి విధి విధానాలు పొందుపరచకుండా కనీసం ఒక జీవో ఇవ్వకుండా కనీసం ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి కమిటీ కూడా ఫార్ములేట్ చేయకుండా 1.5% వేతనాన్ని కట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు టీపీటీఎఫ్ సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన కలెక్టరేట్ ఎదురుగా ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ముందు మీరు ఆ ఈహెచ్ఎస్ స్కీమ్కి సంబంధించిన జీవో విడుదల చేయండి. ఆ జీవోకు అనుగుణంగా కమిటీ ఫార్ములేట్ చేయండి. అదేవిధంగా విధి విధానాలు, మార్గదర్శకాలు, సీలింగ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏ వ్యాధులకు ఈ చికిత్స హాస్పిటల్స్లో చికిత్స తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో 2-3 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళల్లో ఒకరికి మాత్రమే డిడక్షన్ ఉండేలా మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ ఒప్పించి ఈ 1.5% తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం పిఆర్సీ విషయంలో, డిఏల విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. వెంటనే పిఆర్సీ కమిటీని అడిగి రిపోర్ట్ తెప్పించుకొని ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, డిఏలు అన్నింటినీ కూడా వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం లక్ష్మయ్య యాదవ్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఈహెచ్ఎస్ అమౌంట్ ఎలాంటి అనుమతి లేకుండా డిడక్షన్ చేసిన దాన్ని వెంటనే వెనక్కి ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమము టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏదైతే నిర్ణయించారో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ పక్షాన మరి అభినందనలు తెలియజేస్తూ, నిన్న మేము అక్కడ నారాయణఖేడ్లో జరిగినటువంటి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో మరి 4 గంటలకు మరి శాలరీలో కట్ చేసినటువంటి ఒక మెసేజ్ తోటి వెంటనే పిలిపివ్వడం జరిగింది జిల్లా కమిటీ. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లాలో నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మరి ఈహెచ్ఎస్ అనేటువంటిది ఏదైతే నిర్ణయించిందో ఆ టీజీజేఏసీ నిర్ణయం మేరకు ఏదైతే తీసుకుందో దానికి ఎలాంటి విధి విధానాలు కానీ రూల్స్ కానీ ఏ విధంగా కట్ చేయాలి, ఎంత మరి ఎన్ని రోజుల్లో కట్ చేయాలనేటువంటి విధి విధానాలు లేకుండానే మరి ప్రభుత్వము కట్ చేయడం ఇది సరి అయింది కాదు, దారుణము. కాబట్టి మాకు ఏదైతే ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి విధి విధానాలు, దాంతోపాటు మరి ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు 2 ఉద్యోగస్తులు అయితే మరి ఒక్కరికే కట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధనను కూడా తుంగలో తొక్కి కట్ చేయడం అనేటువంటి సరి అయింది కాదు. అట్లాగే మరి బిల్లు అయితే తయారు చేసినారో డీడీఓలకు సమాచారం లేకుండా, డీడీఓలు బిల్లులో పొందుపరచకుండానే మరి ప్రభుత్వమే డైరెక్ట్ కట్ చేయడం అనేటువంటిది ఇప్పటివరకు చరిత్రలో మా సర్వీసులో ఎక్కడ కూడా చూడలేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. వెంటనే మరి మా శాలరీలో డిడక్షన్ అయినటువంటి అమౌంట్ను వెనక్కి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ, మరి ఈ సెలవుల్లో ఆధారబాధగా ఒక 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు పూర్తి చేయాలనేటువంటిది సరి అయింది కాదు. ముఖ్యంగా ఇప్పుడు వెకేషన్ టైము ఉపాధ్యాయులకు, ఈ వెకేషన్లో కూడా వాళ్ళు వివిధ పనుల్లో ముఖ్యంగా సెన్సెస్లో ఉన్నారు. 15 రోజుల్లో పూర్తి అయినటువంటి సరి అయింది కాదు. దీంతోపాటు టీచర్ల సర్వీస్ బుక్లను కూడా ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేయనటువంటిది కూడా పూర్తిగా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఆల్రెడీ సర్వీస్ బుక్ అనేటువంటిది దాని పని విధానానికి ఒక మెట్టు, దాన్ని కొండపోయి ఆన్లైన్లో వెళ్ళడం అనేటువంటి సరి అయింది కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మరి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటూ ఇప్పుడు ఇది కట్ చేసిందో దాన్ని వెనుకనే ఈరోజు శాలరీ డిడక్షన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే డిడక్షన్ను ఆపివేసి యథావిధిగా జీతాలు ఇవ్వాలని విధి విధానాలు వచ్చిన తర్వాత మరి దాన్ని కూడా ఒక స్టెప్పుల వారిగా ఒక 800, 1000 రూపాయల ఇట్లు ఇవ్వాలి. మరి పెద్ద మొత్తంలో 1.5 అనేటువంటిది అది సరి అయింది కాదు. కాబట్టి దీన్ని విరమించుకొని ప్రభుత్వం వెంటనే మరి విధి విధానాల తర్వాత మా శాలరీలో ఇప్పుడు కట్ చేయడం అంటే జూన్ నెలలో నుంచి అమలు అవుతున్నాయి. జూన్ నెలలో కట్ చేస్తే జూలైలో అది మాకు డిడక్షన్ కావాలి. ఇది సరి అయింది కాదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో చాలా జిల్లాల్లో జరుగుతుంది. దీన్ని ప్రభుత్వము పునరాలోచించి దీన్ని విరమించాల్సిందిగా కోరుతూ మరి జిల్లా కమిటీకి మరొకసారి ఇంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా పేరున ఉద్యమం తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.